జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీతలో భగవానుడు అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని చెప్తూ ఈ కర్మను కర్మయోగంగా మార్చే ఉపాయాన్ని భగవానుడు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణి ఏవ అధికారః తే. ఓ అర్జున, నీకు కర్మ మార్గంలో మాత్రమే అర్హత ఉంది. మా ఫలేషు కదాచన, కర్మల యొక్క ఫలితాల విషయంలో ఏ దశలో కూడా కోరిక అనేది లేకుండా ఉండుగాక. మా కర్మ ఫల హేతుర్భూః అంటే నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాలకి కారణానివి కాబోకు. మాతే సంగోస్త్వ కర్మణి అంటే నీకు కర్మ చేయకుండా ఉండటంలో ఆసక్తి లేకుండుగాక. అంటే ఇక్కడ భగవానుడు చెప్తున్నారు, అర్జున, నీకు కర్మ మార్గంలో మాత్రమే అర్హత ఉంది, జ్ఞానయోగంలో కాదు. కనుక కర్మల యొక్క ఫలితాల విషయంలో కూడా కోరిక అనేది ఏ దశలో కూడా లేకుండుగాక. నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాలకు కారణానివి కావద్దు. నీకు కర్మ చేయకుండా ఉండటంలో ఆసక్తి లేకుండుగాక అని చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు అర్జునుడిని నెపంగా పెట్టుకొని మనందరికీ కూడా ఉపదేశం ఇస్తున్నారు. భగవానుడు చెప్తున్నాడు, కర్మ చేసే విషయంలో మాత్రమే అర్హత ఉంది, ఫలితం విషయంలో కోరిక ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే కర్మల ఫలితం మీద ఆసక్తి ఎందుకు వద్దన్నారంటే, ఫలితం మీద ఆసక్తి అనేది పాపపుణ్యాలకు దారితీస్తుంది. ఇప్పుడు పాపమైనా పుణ్యమైనా మళ్ళీ జన్మ ఎత్తి అనుభవించాలి కదా. అందుకనే మళ్ళీ ఈ సంసార సాగరంలో మళ్ళీ మునిగిపోతాం. అందుకే ఎవరైతే శ్రేయస్సు అంటే మోక్షం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు నిష్కామ కర్మ చేయాలి అని భగవానుడు చెప్తున్నాడు. నిష్కామ కర్మ అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా మనకు విధించిన పని మనం చేయటం. మరి ఫలితం మీద ఆసక్తి లేనప్పుడు మరి కర్మ చేయటం ఎందుకు అనుకుంటాం కదా మనం. అందుకే భగవానుడు అలా కర్మ చేయటం మానకూడదు. మనకు కర్తవ్యంగా ఉండే కర్మ అంటే ఆ పనిని ఎంత కష్టమైనా చేసి తీరాల్సిందే అని చెప్తున్నారు. మాతే సంగోస్త్వ కర్మణి, అప్పుడే కర్మయోగంగా మారుతుంది. ఆ కర్మ అనేది కర్మయోగంగా మారుతుందని చెప్తున్నారు. ఈ కర్మయోగాన్ని ఆచరించటం వలన మనము చేయలేము, అసాధ్యమేమో అనుకున్న పనిని కూడా తేలిగ్గా సాధిస్తామంట. కర్మయోగం వలన మనిషికి తృప్తిగా ఉండటం, ఇంకా సమత్వ బుద్ధి అనేది కూడా వస్తుంది. ఈ కర్మయోగము అంటున్నారు కదా, మరి ఇక్కడ యోగము అంటే ఏంటి అనే దాన్ని భగవానుడు మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో నిర్వచిస్తున్నాడు. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ప్రతిపదార్థం. ధనంజయ, అర్జున, సంగం త్యక్త్వా ఫలితాల మీద ఆసక్తిని వదిలిపెట్టి సిద్ధ్యో కార్యసిద్ధియందు కార్యాల వైఫల్యమునందు కూడా సమః భూత్వా సమానమైన మానసిక స్థితి కలవాడువు అయ్యి యోగస్థః ఈ రకమైన యోగంలో ఉంటూ కర్మాణి కురు అన్ని పనులను చేయి. సమత్వం సిద్ధి అసిద్ధులయందు సమమైన మానసిక స్థితిని కలిగి ఉండటమే యోగ ఉచ్యతే, యోగము అని చెప్పబడుతుంది. తాత్పర్యం. అర్జున, ఫలితాల మీద ఆసక్తిని వదిలిపెట్టి ఆ కార్యంలో గెలుపొచ్చినా లేకపోతే అపజయం వచ్చినా కూడా సమానమైన మానసిక స్థితి కలిగి ఉండి అలాంటి యోగంలో ఉంటూ అన్ని పనులు కూడా చెయ్యి. అంటే నీకు అపజయమైన జయమైన ఏదైనా కానీ సుఖం దుఃఖం ఇలాంటి అన్నిట్లో కూడా సమానమైన మానసిక స్థితిని కలిగి ఉండటమే
యోగము అని చెప్పబడుతుంది. మనకు ఈ శ్లోకంలో భగవానుడిచ్చే ఉపదేశం ఏంటంటే, మనం సుఖం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. అదే దుఃఖం వస్తే బాధపడతాం. కానీ సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటినీ కూడా సమానంగా తీసుకోవాలి. అంటే సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే కుంగిపోవటం లేకుండా సమంగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే మనం చేసే పనుల్లో విజయం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవటం, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోవటం లేకుండా సమబుద్ధితో ఉండాలి. అలాగే లాభ నష్టాల్లో కూడా అదే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇలాంటి సమత్వ బుద్ధినే నిజమైన యోగం అని చెప్తున్నారు. అర్జునుడిలాగా కర్మయోగంలో నుండి జ్ఞానయోగంలోకి వెళ్ళాలి అని భావిస్తున్న సాధకులు ఎవరైనా సరే తమ కర్తవ్యాలు అన్నింటినీ కూడా భగవంతుడి ప్రీతి కోసమే చేయాలి. అక్కడ కూడా జయాపజయాల పట్ల సమంగా ఉండటం అనేది అభ్యసించాలి. అప్పుడే భగవానుడు చెప్పిన ఈ కర్మయోగము అనేది పరిపాక స్థితికి చేరుకుంటుంది. ఎవరైతే విసుగు విరామం లేకుండా యోగ సాధన చేస్తారో వాళ్ళకు మాత్రమే మనోనిగ్రహం సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. మనకి యోగ వాసిష్టంలో దత్తపీఠ ఉత్తరాధికారులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు కూడా ఈ భగవంతుణ్ణి ఎలా చూడాలి, అంటే ఈ ప్రపంచాన్ని ఎలా గెలవాలి అనే విషయం చెప్తూ, ఇప్పుడు ఏ వ్యామోహం అయితే నీకు ప్రపంచంలో ఉందో అదే వ్యామోహం భగవంతుడి మీద పెట్టుకోవాలి అని చెప్పారు. అప్పుడే మనము గెలుస్తాము అని చెప్తున్నారు. ఇదే విషయం రామకృష్ణ పరమహంస గారిని కూడా అడిగితే ఒకడు సరే రేపురా గంగా నది స్నానానికి వెళ్ళినప్పుడు అన్నారంట. సరే ఆయన వచ్చారు. సరే నువ్వు కూడా గంగలో దిగు అన్నారంట రామకృష్ణ పరమహంస గారు. సరే దిగాడు ఆయన. దిగితే మునుగు అన్నారు. సరే అలా మునిగినప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఆయన తలను పట్టుకొని గట్టిగా ఆ నీళ్ళల్లో లేకోకుండా గట్టిగా ఒత్తి పెట్టేసి ఉంచారంట. ఆయన ఊపిరాడక అమ్మో బయటికి రావాలని గిలగిలా గింజుకుంటున్నాడంట. ఇంకా కష్టం కదా ఊపిరాడకపోతే నీళ్ళల్లో. అట్లా కానీ రామకృష్ణ పరమహంస గారు అలాగే గట్టిగా పట్టుకొని తర్వాత 2 నిమిషాల తర్వాత పైకి లేపారంట. అప్పుడు అతను అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడంట. అప్పుడు చెప్పారంట రామకృష్ణ పరమహంస గారు, నువ్వు ఈ నీళ్ళలో నుంచి పైకి రావాలి అని ఎంత తపన పడ్డావో అలాంటి తపన భగవంతుడి విషయంలో ఉండాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా భగవంతుడు దర్శనమిస్తారు అని చెప్పారంట. మరి నీళ్ళల్లో మునిగిన వాడికి ముందు బయటకు రావాలి, ప్రాణాలు కాపాడుకోవాలి అని తపన పడ్డట్లుగా ఈ బ్రహ్మతత్వం తెలుసుకోవాలి అంటే కూడా అలా అంత తపన పడాలంట. అప్పుడే ప్రపంచం ఏమీ గుర్తురాదు, ఆ భగవంతుడిని మనం తెలుసుకోగలుగుతాం అని మనకి యోగ వాసిష్టంలో చెప్పారు బాలస్వామీజీ. సరే ఈ కర్మయోగం యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకి భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ప్రతిపదార్థం: ఓ అర్జున, కర్మ స్వార్థ ఫలాపేక్షతో చేసే కర్మ బుద్ధియోగాత్ ఇప్పుడు చెప్పిన సమత్వ బుద్ధితో చేసే కర్మయోగం కంటే దూరేణ మిక్కిలి అవరంహి తక్కువది కదా. బుద్ధౌ ఇప్పుడు చెప్పిన యోగ సంబంధమైన ఆలోచన యందు శరణం రక్షణమును అన్విచ్ఛ ప్రార్థించుము. ఫలహేతవః స్వార్థపూరితమైన ఫలోత్పత్తికి కారణమైన వారు, కృపణాహ దీనులు లేక పిసినారు వారు అని చెప్తున్నారు. తాత్పర్యం: అర్జున, ఇప్పుడు చెప్పిన కర్మయోగానికి మరో పేరు బుద్ధియోగం, అంటే సమత్వ బుద్ధితో కూడిన యోగం. దీంతో పోలిస్తే స్వార్థపూరితమైన కామ్యకర్మ అనేది చాలా నీచమైనది. అందువల్ల శ్రేయస్సును కోరే నువ్వు ఈ బుద్ధియోగాన్నే శరణు పొందు. దాని ద్వారా లభించే పరతత్వ జ్ఞానాన్ని కూడా శరణు పొందు. దానివల్ల నీకు నిర్భయ స్థితి ఏర్పడుతుంది. ఇక మిగిలిన స్వార్థ కర్మలన్నీ కూడా మళ్ళీ జన్మకు కారణమవుతాయి అని చెప్తున్నారు. ఈ మాటను పట్టించుకోకుండా అలాంటి స్వార్థ కర్మల్లో ఆసక్తి చూపించేవాళ్ళు పరమ దీనులు, అంటే ఈ జన్మ పరంపరా రూపమైన దుఃఖాన్ని వారు తప్పించుకోలేరు. అంతేకాక అలాంటి వారు పరమ పిసినారి వంటి వారు అని చెప్తున్నారు. అంటే పిసినారి వాడు ఎంత సంపాదించినా తను తినలేడు, ఇంకొకటికి పెట్టలేడు కదా. అట్లాగే వీళ్ళు చేసే కర్మల వలన పరోపకారమూ లేదు,
చివరికి వీళ్ళకి దుఃఖము తప్పదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ వివరణ ఇస్తున్నారు. మనకి ఈ బుద్ధి యోగము అనే పదాన్ని భగవద్గీతలో చాలా సందర్భాల్లో వాడతారు. అయితే ఇక్కడ మాత్రం ఈ పదాన్ని నిష్కామ కర్మయోగము అనే అర్థంలోనే వాడుతున్నారు. ఇక్కడ బుద్ధౌ శరణమన్విచ్ఛ అనే చోట బుద్ధి అనే పదాన్ని కర్మయోగ సంబంధమైన బుద్ధి, దానివలన జనించబోయే జ్ఞానయోగ సంబంధమైన బుద్ధి అని 2 అర్థాలు కలిసి వచ్చేటట్టుగా భగవానుడు ప్రయోగిస్తున్నాడు. ఎందుకంటే బుద్ధి అనే పదానికి జ్ఞానము అనే అర్థం కూడా ఉంది. ప్రతి మానవుడు కూడా తన బుద్ధిని తనే సంస్కరించుకొని, అలా సంస్కరించుకున్న తర్వాత దానిని శరణు పొంది అది చెప్పినట్లు నడవడం నేర్చుకోవాలి అనే ఒక జీవన సూత్రాన్ని భగవానుడు మనకిక్కడ ఉపదేశిస్తున్నాడు. అంటే బుద్ధిని సంస్కరించుకోవడము అంటే దానిలో ఉన్న స్వార్థ భాగాన్ని తొలగించి, అట్లాగే రజస్తమో భాగాలను కూడా తొలగించి దాన్ని సత్వగుణమయం చేసుకొని అప్పుడు ఆ బుద్ధిని శరణు పొందితే అంతరాత్మలో నుంచి దోషస్పర్శ లేని సూచనలు అందుతాయి అని చెప్తున్నారు. అట్లాంటి సూచనలను అందుకోగలిగిన వాళ్ళే గొప్పవారిగా రూపొందగలుగుతారు అని చెప్తున్నారు. కనుక నిస్వార్థ బుద్ధి రూపమైన ఈ కర్మయోగాన్ని సమాజంలోని అన్ని రంగాల్లోనూ, అంటే బడికి వెళ్ళే వయసు నుంచే పిల్లలకు నేర్పడం సమాజం యొక్క అన్ని విధాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని మనకి ఈ శ్లోకం పరోక్షంగా ప్రబోధిస్తుంది అని చెప్తున్నారు. ఈ విధంగా భగవానుడు ఈ కర్మయోగం గురించిన ఉపదేశం కొనసాగుతుంది. తర్వాత శ్లోకాల్లో భగవానుడు ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.